అక్క. ఇంకా మీ అమ్మకి డెడికేట్ చేస్తే ఒక పాట పాడు. మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచుతుంది ఇప్పుడు. సెట్టంతా కొడుకు బిడ్డలు ఉన్నా ఈనాడు ఏ కోరిక గోరలేదే, కష్టాల కావడి నెత్తుకున్నావు కన్నీటి నీళ్ళతో ఆడుకున్నావు, కంటి బాబోలే చూసుకున్నావే అమ్మా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకుంటామే అమ్మా, మమ్ము కంటి బాబోలే చూసుకున్నావే అమ్మా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకుంటామే అమ్మా, నీకు ఏమిచ్చి నీ రుణము తీర్చుకుంటామే అమ్మా. సూపర్ సూపర్. అసలు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము అక్క, ఈ జన్మకి తీర్చుకోలేము, ఎప్పటికీ తీర్చుకోలేము. నిజంగా అది రియలైజ్ అవుతేనే బాగుంటది ఎవరైనా కూడా. చాలా బాగుంది పాట కూడా. నిజంగా లైట్ తీసుకుంటారు అక్క, అంటే ఎప్పటికి ఇంట్లోనే ఉంటాం మనం, ముందే కనిపిస్తా ఉంటది కదా, అంత అనిపేదు. వన్స్ ఆమె మన లైఫ్ లో లేదనుకో అది మనం ఊహించుకోలేము, అసలు బతకడం కూడా కష్టమే. పాట కూడా ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము, అది ఎంత మీనింగ్ఫుల్ ఉంది పాట అయితే. ఇంకా ఇంట్లో పాడుతుంటావా అప్పుడప్పుడు? రెగ్యులర్ గా నా రెగ్యులర్ పని కూడా అదే కదా అక్క, ఇంట్లో అయినా బయట అయినా పాట 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 అంతే. ఓకే. మీ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది, అందరితో చెప్పుకుంటుంది. నేను ఏ సాంగ్ పాడినా కూడా చూపెడుతుంది. నార్మల్ గా రీల్స్ తీస్తూ ఉంటాం, రీల్స్ లో పాడుతూ ఉంటాం, అది కూడా అందరికి చూపెడతా ఉంటుంది, అమ్మ బిడ్డ పాడుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ గ్రేట్ యాక్చువల్గా నీకు అంత మంచి పేరెంట్స్ దొరకడం కూడా. ఎందుకంటే ఆడపిల్ల అంటే పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది కదా అట్లా అనుకుంటారు, కానీ ఎవరు ఎంకరేజ్ చేయరు అంతగా. మనం ఏమవ్వాలనుకుంటున్నాం అట్లా ఎంకరేజ్ కూడా అదే అక్క, నేను మంచి స్థాయిలో ఉండాలి అంటే దేవుడు ఇచ్చిన ఒక గొంతు అయితే నాకు ఉన్నది, అది ప్రజలందరికి తెలియాలి, నాకు కూడా ఒక ఐడెంటిటీ రావాలని వాళ్ళు కూడా బాగా కోరుకుంటారు. అదే దానికి తోడు ఉద్యమంకి వెళ్ళినావు అంటే, నేను ఉద్యమంకి మీ నాన్న తీసుకెళ్ళినట్టు ఇంకా గ్రేట్, మీ అమ్మ పంపించిందంటే ఇంకా తెలియని వయసు నుంచి నాకు అలా అనొద్దు, వాళ్ళకాలే అది. అది ఎప్పటికైనా నేను వాళ్ళ రుణం తీర్చుకుంటానేమో ఆ విధంగానైనా కూడా అని అనిపిస్తుంది, నేను ఒక మంచి స్థాయిలో ఉంటే. ఓకే. ఫ్యామిలీలో ఇంకెవరైనా పాడుతుండేనా పాటలు? మా మామయ్య పాడతాడు, యాక్చువల్గా ఆయనదే నాకు వచ్చింది అని అంటారు. ఓకే, మామ పోలికి వచ్చింది. ఆయన కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు, నా కోడలికి నా వాయిసే వచ్చింది అని. ఓకే. మామయ్య కూడా సింగరా మరి? పాడారా పాటలు? సింగర్ అనొచ్చు, కాకపోతే ఆయన బయటికి వెళ్ళలేదు, ఏ స్టేజ్ ఎక్కి పాడలేదు, కానీ బాగా వాడతాడు. ఇంట్లో వాడతాడు, ఇంకా ఇంట్లో వాడతాడు, ఏ ఫంక్షన్స్ అయినా కూడా ఆయన్నే వాడతాడు. ఆయన కళ నువ్వు నెరవేర్చినావు. ఇంకా ఆయన కూడా అనిపించుంటది కదా, నేను కూడా పాడాలి మంచిగా పెద్ద పెద్ద పాటలు. ఎట్లా నేను పాడలేకపోయినా నా కోడలు పాడుతుందనే హ్యాపీనెస్ ఉంటది ఆయనకు. ఓకే. మరి ఎంత ఉంటది ఏజ్ నీది? నాదక్క చెప్పాలా అంటే 25. ఓకే. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే పాడతావా పాడవా ఇంత మంచి పాటలు నా లైఫ్ మొత్తం పాటకే అంకితం. పాటలు అయితే పాడతావు ఇంకా.